హాయ్, గుడ్ ఈవినింగ్. నేను చెప్పినట్టుగా జస్ట్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టే ఆలోచనతో ఈ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ ముందుకు వస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఇది జస్ట్ నాలెడ్జ్ షేరింగ్ అనమాట. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశాను కాబట్టి సో నా ఎక్స్పీరియన్స్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ని మీ ముందు ఉంచుతున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చూసినట్టయితే నేను మీకు జస్ట్ నిన్న మొన్న జస్ట్ ఒక వీడియోలో చెప్పాను అనమాట. అంటే జనరల్గా ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అంటే అందులో నిజాలు అంటే జెన్యున్ మెథడ్స్ ఏముంటాయి, ఆ జెన్యున్ మెథడ్స్లో వేటిని మనము ఆచరించవచ్చు. సో దానికన్నా ముందుగా ఏంటంటే ఆ, మనం తీసుకోవాల్సిన టిప్స్ అనమాట. అంటే మన మన యాటిట్యూడ్లో మార్చుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఈజీ మనీ గురించి కానీ, లేదంటే ఇమీడియట్గా మనీ వచ్చేయాలి కానీ, లేదంటే ఫేక్ చేద్దామని, ఇటువంటి వాటిని మనం కోఆపరేట్ చేయకూడదు, సపోర్ట్ చేయకూడదు, మనం చేయకూడదు అనమాట. సో అప్పుడు ఆన్లైన్ మనీలో మనం వర్కౌట్ అవుతుందన్నమాట. సో సరే, ఎనీవేస్ ఈరోజు నేను టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్లో ఒక టాపిక్ అనమాట. సరే, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ చేస్తున్నారు అనుకుంటాను. జస్ట్ ఇక్కడ నేను గూగుల్లోకి వెళ్తాను. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సో దానికన్నా ముందు ఏంటంటే జస్ట్ మనం డిస్కస్ చేసిన విషయాన్ని ఒకసారి చూద్దాము. పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీస్లో బ్లాగింగ్ అనేది ఒకటి ఉంది. అంటే జెన్యూన్ ఆపర్చునిటీస్ చెప్తున్నాను. పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీస్ మీరు వందల్లో ఉంటాయన్నమాట. సో అందులో జెన్యూన్ 100% ప్రూవ్ అయినవి, 100% ప్రూవ్ అయినవి అంటే జెన్యూన్ అని 100% ప్రూవ్ అయినవి. సో అందులో సక్సెస్ రేట్ వల్ల చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు. సో ఆ సక్సెస్లో మీరు ఉండాలంటే మీరు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. నాలాంటి మెంటర్స్ కానీ, లేదంటే గూగుల్ ఉంది కాబట్టి గూగుల్ని యూస్ చేసి కానీ మీరు అన్నీ కూడా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 100% జెన్యూన్లో బ్లాగింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఫ్రీలాన్సింగ్ అనమాట. అంటే ఫ్రీలాన్సింగ్ అనేది జనరల్గా ఏంటంటే ఇది చాలా ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు ఈ ఆప్షన్ని. ఎందుకనంటే నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అనుకోండి, నాకు 30,000, 40,000, 50,000 శాలరీ వస్తుంది అనుకోండి, అది సరిపోవట్లేదు అనుకోండి, నేను ఇంటి దగ్గర డైలీ 2 hours వర్క్ చేసుకుంటా పార్ట్ టైం అనమాట. సో దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటాం అనమాట. లేదంటే ఫుల్ టైం కూడా చాలామంది వర్క్ ఇంటి దగ్గరే చేసుకుంటారు. అంటే దాన్ని కూడా ఫ్రీలాన్సింగ్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఎలాగంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఒక కంపెనీలో నేను ఎంప్లాయ్ అయ్యి ఉండాల్సిన పని లేకుండా నేను నా వర్క్ నా ప్లేస్లో చేసుకుంటూను డిఫరెంట్ కంపెనీస్కి అవసరమైన సర్వీస్ అనేది నేను అందచేయడం. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ కదండి. సో నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు కొంత ఇస్తారు, వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు కొంత ఇస్తారు. సో నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళు నాకు బాస్ అనిపించుకోవాల్సిన పని కూడా లేదనమాట. సో ఇది యాక్చువల్ థింగ్ అనమాట. సో ఈ ప్రాసెస్ని ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఈ ఫ్రీలాన్సింగ్ అంటారు. అయితే ఇక్కడ ఈ ఫ్రీలాన్సింగ్ ఎవరిస్తారు వర్క్స్ అంటే అది కూడా చాలా మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టి రన్ చేస్తున్నప్పుడు నేను ఒక వెబ్ డెవలపర్ని రిక్రూట్ చేసుకున్నాను అనుకోండి, నెలకి 40,000, 50,000 ఎంతకాలం కంటిన్యూగా మెయింటైన్ చేస్తాను? నాకు ఒక వెబ్సైట్ డెవలప్మెంట్ సరిపోతుంది, దానికి ఒక 1 month సరిపోతుంది. అలాంటప్పుడు నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను కదా. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఒక ఫ్రీలాన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ ఫ్రీలాన్సర్ ఏంటంటే వెబ్సైట్ డిజైనర్ అయ్యి ఉండాలి, పర్ఫెక్ట్గా వెబ్సైట్ చేయగలిగి ఉండాలి. సో అటువంటి వాడికి నేను ఆ వర్క్ ఇవ్వడం వల్ల ఆ వర్క్ నాకు 20 daysలో 30 daysలో చేసి ఇచ్చేస్తాడు హ్యాపీగా. నేను తనకి పేమెంట్ చేసేస్తాను. నాకు ఇంకా అప్లికేషన్ ఉంటుంది ఎవ్రీ మంత్. కావాలంటే మెయింటెనెన్స్ కింద నేను మంత్లీ 5,000 ఎంతో అతనికో లేదంటే ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను అనమాట. అంటే ఏంటంటే కంపెనీ లెవెల్లో కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, వర్క్స్ ఇచ్చే వాళ్ళకి, వర్క్స్ తీసుకునే వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఈ ఫ్రీలాన్సింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు freelancer.com అని ఒకటి ఉంది, తర్వాత అప్వర్క్ అని ఉంది. సో ఇలాగ చాలా చెప్పుకుంటూ పోతే 5RR అని ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఏంటంటే నేను చెప్పినట్టుగా ఒక 15 minutes కన్నా ఎక్కువ నేను క్లాస్ తీసుకొని మీకు ఏదో జస్ట్ మీ టైము కన్జ్యూమ్ చేయడం కాకుండా ఎవ్రీడే మీరు హ్యాబిచ్యుయేటెడ్గా ఉండేటట్టుగా జస్ట్ 10 minutes 15 minutes అనమాట. సో ఈరోజు నేను అప్వర్క్ గురించి చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి నేను జస్ట్ అప్వర్క్ అని టైప్ చేస్తున్నాను. సో అప్వర్క్, సో ఇన్ డిమాండ్, టాలెంట్ ఆన్ డిమాండ్, అప్వర్క్ ఈజ్ హౌ. సో దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ అండి. అంటే నేను పర్సనల్లీ దీన్ని రికమెండ్ చేస్తాను. జస్ట్ ఎందుకంటే దీన్ని లక్షలాది మంది యూస్ చేస్తున్నారు. జస్ట్ వర్క్ ఇచ్చేవాళ్ళు కానీ, వర్క్ తీసుకునే వాళ్ళు కానీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేస్తున్నారు అనమాట. డెఫినెట్గా జస్ట్ ఏంటంటే మీరు దీని గురించి థింక్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ చూసినట్టయితే ఫైండ్ టాలెంట్ ఫోన్ వచ్చింది. ఆ ఫైండ్ టాలెంట్ అండ్ ఫైండ్ వర్క్ అని 2 ఉన్నాయి. ఫైండ్ టాలెంట్ అంటే ఏంటండి, ఫైండ్ వర్క్ అంటే ఏంటండి?
సో ఇప్పుడు ఫైండ్ టాలెంట్ అంటే ఏంటి అంటే నేను ఒక ఎంప్లాయర్ని, నాకు కొంతమంది వర్క్ చేసే వాళ్ళు కావాలి, నేను టాలెంట్ ఎతుకుతాను అనమాట. అదే ఇంకోటి ఏంటి చెప్పాను, ఫైండ్ వర్క్ అంటే ఏంటి, నేను ఒక టెక్నికల్ పర్సన్ని లేదంటే ఒక కంటెంట్ రైటర్ని, నాకు జస్ట్ వర్క్ కావాలి, అప్పుడు నేను ఫైండ్ వర్క్ అని ఎతుకుతాను అనమాట. అంటే ఫైండ్ టాలెంట్, ఫైండ్ వర్క్ అని రెండు కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫైండ్ టాలెంట్, ఫైండ్ వర్క్, సో ఇది నేను ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వాలంటే ముందుగా సైన్అప్ అవ్వాలి. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. జనరల్గా ఎక్కడైనా సరే సైన్అప్నే ఇంకో పదం ఏంటంటే రిజిస్టర్ అవ్వడం అంటారు. రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్కి మరో పదం ఏంటంటే లాగిన్ అనమాట. సో నేను ఏంటంటే సైన్ ఇన్ గూగుల్ ద్వారా అవుతాను, ఆల్రెడీ ఇంతకుముందు అయినట్టున్నాను. సో కాబట్టి జస్ట్ అంటే నేను డిఫరెంట్ అకౌంట్స్ యూస్ చేస్తానండి, అంటే జస్ట్ ఇలా క్లాసులు చెప్తున్నప్పుడు అనమాట. సో కాబట్టి జస్ట్ అందులో ఏమీ ఉండదు, నేను వర్క్ చేయడం గురించి కాదు అది. బట్ ఏంటంటే మీకు డెమో ఇవ్వాలి కాబట్టి ఎవరికైనా జస్ట్ ఇలాంటి ఇదేదో అకౌంట్ ఉంది ఇది. సో స్కిప్. సో రైట్, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేంటంటే అకౌంట్ మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏంటంటే జాబ్ కావాలనుకోండి. సో జాబ్స్ ఏ జాబ్ కావాలి, ఇప్పుడు నేను వెబ్ డిజైనర్ అనుకుందాం, లేదంటే నేను ఇంగ్లీష్ బాగా రాస్తాను అంటే కంటెంట్ రైటర్ అనుకుందాము. సో నాకు ఏంటంటే కంటెంట్ రైటర్ జాబ్స్ కావాలి, అది సెర్చ్ కొట్టంగానే జస్ట్ కంటెంట్ రైటర్కి సంబంధించి చాలా కనిపిస్తున్నాయి అనమాట. సో చూసారు, మల్టిపుల్ రైటర్స్ నీడెడ్, అంటే ఒక కంపెనీ యూనిక్ కంటెంట్ ఫర్ ఎఫిలియేషన్ వెబ్సైట్, కంటెంట్ రైటర్ ఫర్ మార్కెటింగ్ బ్లాగ్. నాకు ఇది ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ అమేజింగ్ కంటెంట్ రైటర్ ఫర్ మార్కెటింగ్, వర్డ్ ప్రెస్ అండ్ SEO బ్లాగ్. ఐ నీడ్ సమ్మన్ విత్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇది నేను క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఏంటంటే నేను ఇవన్నీ చూసా, ఫిక్స్డ్ ప్రైసు, తర్వాత ఏంటంటే ఈ తాలూకా డీటెయిల్స్ అన్నీ చూసాను అనమాట. డీటెయిల్స్ చూసిన తర్వాత నాకు నచ్చింది. ఫిక్స్డ్ ప్రైస్ అంటే $30 అనమాట. $30 అంటే మీకు ఎంత అవుతుంది, సో 2100 నియర్ అబౌట్ అనమాట. సో అది ఓకే. జస్ట్ ఏంటంటే మనం అలాంటి వర్క్లు మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఆ 2000 అయినా 3000 అయినా 3000 into 10 అంటే 30,000 కాబట్టి, సో ఒక 10 ప్రాజెక్ట్స్ ఇలాంటివి తీసుకున్నా సరే జస్ట్ బెటర్ కదా. సో అదనమాట. అది తీసుకున్న తర్వాత నేను అప్లై చేస్తే వాడు మనకి ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒక జాబ్కి 100 మంది అప్లై చేసినట్టు, సో దీనికి కూడా జస్ట్ 100 మంది అప్లై చేయొచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా అప్లై చేయొచ్చు. అయితే అందులో వాడు మనకి ఇవ్వాలంటే ఏం చేయాలి, అసలు ఇందులో మనం సక్సెస్ అవ్వాలంటే ఏంటి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈ స్టెప్స్ అనమాట. అంటే మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఈ స్టెప్ ప్రకారం ఫాలో అయిపోతే సరిపోతుంది. అంటే మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైండ్ అవుట్ యువర్ ఎక్స్పర్టైజ్. అంటే మీ ఎక్స్పర్టైజ్ ఏంటి, అంటే మీరు వర్క్ ఏం చేయగలుగుతారు, అంటే దేంట్లో మీకు టాలెంట్ ఉంది, అది మీరే ఫైండ్ అవుట్ చేసుకోండి. మీకు మ్యూజిక్ అనుకోండి, మీరు మంచి మ్యూజిషియన్ అనుకోండి, యు ఆర్ బెస్ట్ ఇన్ మ్యూజిషియన్ అని చెప్పేసి మీరు స్టార్ట్ చేస్తారు. ఆర్ఎల్స్ కంటెంట్ రైటింగ్, ఆర్ఎల్స్ వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటింగ్, లేదంటే మ్యాథ్స్ టీచర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీకంటూ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక ఎక్స్పర్టైజ్ ఉంటుంది, దాన్ని మీరు పాలిష్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఏం చేయాలంటే దెర్ ఆర్ మెనీ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ అట్ ఇంటర్నెట్. అప్వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ పాలిష్ ఇట్ ఎవ్రీడే. అంటే మీ ఎక్స్పర్టైజ్ ఏంటంటే అలా వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి దాన్ని పాలిష్ చేయాలంటే మీరు కంటెంట్ రైటింగ్లో బెటర్ అనుకోండి, అందులో మెలకువలు, కొత్త టెక్నిక్స్, క్రియేటివ్ కంటెంట్ రైటింగు, సో ఇలాంటివన్నీ కూడా మనం కొత్త ప్రాక్టీస్ చేస్తూ గూగుల్ని స్టడీ చేసి ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ మనం నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, సో మీకు పాలిష్ అవుతుంది సబ్జెక్ట్ అనేది. తర్వాత ఏంటంటే ఈ అప్వర్క్లో మీరు సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయిన తర్వాత క్రియేట్ యువర్ ప్రొఫైల్ అంటే ఏంటి, ప్రొఫైల్ క్రియేట్ చేయడం అంటే వెరీ సింపుల్. అది ప్రొఫైల్ క్రియేట్ చేయడం అంటే మీ గురించి మీరు కరెక్ట్గా ఎగ్జిబిట్ చేయడం అనమాట. కరెక్ట్గా ఎగ్జిబిట్ చేయడం అంటే మీ పేరు అడిగినప్పుడు మీ పేరు కాకుండా పెన్ నేమ్ ఇచ్చారనుకోండి, సో అది కరెక్ట్గా ఎగ్జిబిట్ చేయడం కాదు. మీ పేరు ఇవ్వడము, తర్వాత ఏంటంటే మీ ఫోటో పెట్టడము, తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్, వెబ్సైట్ ఏముంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాలి. పెట్టిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఏ వర్క్ చేయబోతున్నారు, మీకు ఏ వర్క్ ఇంట్రెస్ట్, ఏ వర్క్లో ఎక్స్పర్టైజ్ ఉంది, అది క్లియర్గా చెప్తూ ఆ వర్క్కి సంబంధించి మీరు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఆ ప్రాజెక్ట్స్లో మీ సక్సెస్ రేట్ ఎంత ఉంది, తర్వాత మీ క్లయింట్స్ ఏమన్నారు, రివ్యూస్ ఏమైనా ఉన్నాయా,
సో ఏ కంపెనీతో వర్క్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఒక అందంగా ఒక ఫ్రేమ్వర్క్ చేసి మీరు మీ ప్రొఫైల్లో పెట్టుకున్నారనుకోండి. సో అప్పుడు మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు ఆ చూసిన వాడు ఏంటంటే జస్ట్ మిమ్మల్ని చూడంగానే ఒకసారి ఆగుతాడు అనమాట. అంటే కంపేర్ చేసుకొని మీరైతే బెటర్ అని చెప్పేసి మీకు అది యాక్సెప్టెన్స్ ఇస్తాడు. మీకు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇచ్చాడో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ మనీ మీకే వస్తుందన్నమాట. సో అందుకని ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫైల్ కూడా ఆప్టిమైజ్ అవ్వాలి. అదే నేను ఇక్కడ చెప్పాను చూడండి, స్టెప్ 3 ఏంటంటే ప్రొఫైల్ అందరూ క్రియేట్ చేస్తారు, ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆప్టిమైజ్ అంటే సో ఏ లైన్ చూసినా సరే దాంట్లో మీనింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాడికి తీసుకోవాలనే ఆలోచన కలగాలి. కలిగేటట్టుగా మీరు కాల్ టు యాక్షన్స్ అంటారు, జస్ట్ వాటిని ఎగ్జిబిట్ చేయాలన్నమాట. జస్ట్ మీ స్కిల్ని కొద్దిగా జాగ్రత్తగా రిప్రజెంట్ చేయాలి, మీ తాలూకా పోర్ట్ఫోలియోని కానీ ఏమైనా సరే. తర్వాత ఏం చేయాలి, అప్లై ప్రాజెక్ట్స్. మీరు వేటినైతే డెలివరీ చేద్దాం అనుకుంటున్నారో వాటినే మీరు అప్లై చేయాలి ప్రాజెక్ట్స్. అంతేగాని జస్ట్ నేను కంటెంట్ రైటింగ్ అనుకోండి, నేను వెబ్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్కి అప్లై చేసుకున్నాను అనుకోండి, వాడు చూసిన తర్వాత వాడు మీ ప్రొఫైల్లో కంటెంట్ రైటింగ్ ఉంటుంది, ఇమీడియట్గా వాడు రిజెక్ట్ చేస్తాడు. ఒకవేళ యాక్సెప్ట్ చేసినా సరే మీరు ఆ ప్రాజెక్ట్ చేశారంటే కంపల్సరీ ఫెయిల్ అవుతారు కదా, ఎందుకంటే మీరు అందులో ఎక్స్పర్ట్ కాదు కదా. సో కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఎక్స్పర్ట్ ఎందులో ఉన్నారో ఆ ప్రాజెక్టులని మీరు అప్లై చేయండి. సో ఎన్ని వీలైతే అని అప్లై చేయండి. సో దానికన్నా ముందు ఏంటంటే మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు వర్క్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. సో తర్వాత ఏంటంటే డెలివరీ ద ప్రాజెక్ట్ విత్ ద బెస్ట్ క్వాలిటీ విత్ ఇన్ ద టైమ్ లైన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లోని ఫ్రీలాన్సర్స్లో చాలామంది ఫెయిల్ అవ్వడం కారణం ఏంటంటే ఒక 10 days టైం అంటాము. ఆ 10 days టైంలోని జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే 10 daysలో చేయకుండా ఒక 15 days తీసుకుంటారు, 16 days తీసుకుంటారు, వాడికి చిరాకు పుడుతుంది అనమాట. సో అది చాలా రాంగ్ అనమాట. ఒక టైం ఇచ్చి ఆ టైంకి మీరు కంప్లీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్వాలిటీ కూడా వాడు 100% ఎక్స్పెక్ట్ చేస్తే మీరు 200% ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు 5 star రివ్యూ వస్తుందన్నమాట. సో 5 star రివ్యూ వచ్చిందంటే తిరగలేదు. అంటే మీకు ప్రాజెక్ట్ ఇచ్చేవాడు నెక్స్ట్ టైము చూసినప్పుడు మీకు ఆల్రెడీ 5 star రివ్యూస్, మీరు బయట గూగుల్లో లాగా ఫేస్బుక్ లాగా రివ్యూలు మీరు ఎవరు పడితే చేత రాయించేద్దామంటే అవ్వదు ఇది. సో ఇది ఏంటంటే ప్రాపర్గా అప్వర్క్లోని జస్ట్ ఎవరైతే వర్క్ ఇచ్చారో ఆ వర్క్ మనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రివ్యూ మాత్రమే పబ్లిష్ చేస్తారు. అంటే మీకు ఒక రివ్యూలు 2-3 ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అది వెరీ జెన్యూన్ అనమాట. మీరు ప్రాజెక్ట్ డెలివరీ చేశారు కాబట్టి ఆ రివ్యూస్ ఉన్నాయి, 5 star ఉన్నాయి కాబట్టి 100% రికగ్నైజ్ చేసి సో మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడానికి అవుతుంది. అంటే ఏంటంటే ఇందులోని ఇనీషియల్గా మనకు వర్క్ తెచ్చుకోవడం కష్టం. ఇనీషియల్గా వర్క్ తెచ్చుకున్న తర్వాత మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి హై క్వాలిటీతోని విత్ ఇన్ ద టైమ్ లైన్స్లో కానీ మీరు ప్రొవైడ్ చేయగలిగితే సో డెఫినెట్గా తిరిగి లేకుండా ఉంటుందండి. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సో తర్వాత ఏంటంటే గెట్ ద 5 star రివ్యూ, స్టార్ట్ ద ప్రాసెస్ అగైన్. సో అంటే ఇది ఒక సైకిల్ అనమాట. ఇది మీరు ఇలాగ చేసుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రాడినరీగా జస్ట్ మీకు ప్రాజెక్ట్స్ రావడానికి అవుతుంది. మళ్ళీ నేను ఈ ఫ్రీలాన్సర్ సో అప్వర్క్ దీంట్లోకి వెబ్సైట్లోకి వెళ్ళాను. ఇది కంటెంట్ రైటింగ్. సో నాకు కంటెంట్ రైటింగ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిజైనింగ్ అనుకోండి, ఐఎమ్ ఏ వెబ్ డిజైనర్ టాస్క్లు కావాలి, జస్ట్ మీకు ఉంటాయన్నమాట వెబ్ డిజైనర్ టాస్క్లు. సో చూసారా, లోగో క్రియేషన్, ట్రావెల్, ఫాస్ట్ సైట్, డిజైనర్ అవైలబుల్ అండ్ వీక్లీ అసిస్టెడ్ కామర్స్, లుకింగ్ ఫర్ క్రియేటివ్ వెబ్ డిజైనర్. సో ఎన్ని ఉన్నాయి చూడండి, జస్ట్ దెర్ ఆర్ మెనీ జాబ్స్ అనమాట. ఇక్కడ చూసారా 18,353 జాబ్స్ ఉన్నాయి. సో మీరు సూట్ అయ్యే జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి. సో అదండి. సో ఈ రకంగా దీన్ని ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక అవుట్లైన్స్ ఇచ్చాను. అవుట్లైన్స్తో మీరు ఏదో సాధించేయడం కష్టం, బట్ ఏంటంటే ఈ అవుట్లైన్స్ని బేస్ చేసుకొని మీరు బాగా స్టడీ చేయండి, ఈ వెబ్సైట్ని స్టడీ చేయండి. అందులో ఉన్న మెయిన్గా నావిగేషన్ ఒకటి అలవాటు చేసుకోండి. నావిగేషన్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ యూసేజ్ చాలా చక్కగా టకమని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మీరు ఇది క్లిక్ చేశాను, ఇది కాదనుకోండి, జస్ట్ మళ్ళీ వెంటనే బ్యాక్ రావాలి, దాని దగ్గర 5 నిమిషాలు ఉండిపోవాల్సిన పని లేదు. తర్వాత ఇందులో మళ్ళీ ఇది నెంబర్ ఆఫ్ ప్రపోజల్స్, ఇది కోవిడ్ రిలేటెడ్ జాబ్స్ అనుకోండి, ఇది క్లిక్ చేశాను అంటే ఏంటంటే టక మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది మీరు క్లిక్ చేశారు, లేదంటే ఇది SEO స్ట్రాటజీ అంటే మీరు అందులో చూడడం, క్లిక్ చేయడం, కావాలంటే కంటిన్యూ అవ్వడం, లేదంటే బ్యాక్ రావడం అన్ని క్షణాల్లో జరిగిపోవాలి. దాన్ని నావిగేషన్ అంటారు. మీరు ఎప్పుడైనా సరే ఇంటర్నెట్లో మీరు ఏమైనా వర్క్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా సరే నావిగేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది మీకు ప్రాక్టీస్ని బట్టి అలవాటు అవుతుంది. సరే, అంటే ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ ఓడెస్క్ అనేది నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు దీనికి నేను జస్ట్ ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఎందుకంటే
మనం ఈ షార్ట్ వీడియోస్ అనుకుంటున్నాం కాబట్టి మీరు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేయండి. మీరు ఏంటన్నది మీరు ప్లాన్ చేసుకొని డెఫినెట్గా అయితే మీరు సక్సెస్ అవుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. సో ముందుగా మీరు ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ గట్టిగా బిల్డ్ చేసుకోవాలి. ఆ ప్రొఫైల్కి 5 స్టార్ రివ్యూస్ రావాలంటే మీరు ఇనీషియల్గా ఏంటంటే ప్రైస్తో సంబంధం లేకుండా తక్కువ ప్రైస్కైనా సరే చేసేస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5,000 వరకు ఉందనుకోండి, 2,000 అన్నాడు అనుకోండి, చేసేస్తాం అనమాట. ఎందుకంటే మనకు కావాల్సిన 5 స్టార్ రివ్యూ. ఒకసారి 5 స్టార్ రివ్యూస్ ఒక 10-15 ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఎంతంటే అంత ఒప్పుకుంటాడు కొత్తగా ప్రాజెక్ట్ ఇచ్చినవాడు. మీకు అసలు రివ్యూసే లేవనుకోండి, రివ్యూస్ కావాలి కదా, రివ్యూస్ కావాలంటే వర్క్ చేయాలి కదా, వర్క్ చేయాలంటే ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, ఎవరో ఒకరు ఎందుకు ఇస్తారు? సో మీరేంటంటే రేటు బాగా తగ్గించినా లేదంటే మీ గురించి బాగా ఎలివేట్ చేసుకోగలిగినా సరే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 5 స్టార్ రివ్యూస్ వచ్చిన తర్వాత ఇంక మీరు చూసుకోవాల్సిన పని లేదనమాట. మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఏంటంటే మీకు ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. మీకు ఏంటంటే చాలా 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 మంది లక్షల్లో ఎర్న్ చేస్తున్నారండి. మంత్లీ లక్షల్లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు కొన్ని వేలలో ఉన్నారనమాట. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మీరందరూ కూడా జస్ట్ దీన్ని యూజ్ చేయండి. మీ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. బై ది వే, నేను ఇప్పుడు ఈ ఫేస్బుక్ అకౌంటు ఇది జస్ట్ ఏంటంటే అప్డేట్స్కే ఉంది. నా పర్సనల్ ప్రొఫైల్ అకౌంట్ వేరే ఉంది. సో శ్రీనివాస్ సర్కడం అని ఉంటుంది పర్సనల్ ప్రొఫైల్ అకౌంట్. సో మీరు దాంట్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట. అండ్ నేను మీకు చెప్పినట్టుగా ఏంటంటే నేను ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక న్యూస్ పోర్టల్లో నేను జస్ట్ ఐఎమ్ ఎలివేటింగ్ ద థింగ్స్ అనమాట. ఒక పెద్ద కంపెనీకి అసోసియేట్ అయ్యి చేస్తున్నాను. సో అందులో భాగంగా నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా చేయాల్సి ఉంది. అంటే ఈ వీడియోస్ అని కాదు, వేరే వీడియోస్ అయినా సరే. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. టేక్ కేర్.